హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ అండి. అండ్ ఇవాళ వచ్చేసి మనము మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి తెలుసుకుంటున్నాము. మెయిన్ ఎందుకంటున్నా అంటే చాలా బాగా నేను చూస్తున్నా. సో నాకు చాలా బాగా అనిపించింది కాబట్టి ఇంపార్టెంట్ అని అంటున్నా అనమాట. చాలా మంది సఫర్ అయ్యేది ఏంటంటే చాలా డెలికేటెడ్ క్లాత్స్ ఉంటాయి అనమాట. సపోజ్ ఇలాంటి క్లాత్స్ ఏంటంటే మనకు స్టిచ్చింగ్ లో కానీ ఇలా పీసెస్ వెళ్ళిపోవడము, క్లాత్ కూడా మనకు కాస్ట్లీ ప్యూర్ పట్టు శారీ ఉంటది. దాంట్లో ఏంటంటే ఇలా పీసెస్ అయిపోయి మనం 1 or 2 times వేసుకోగానే స్టిచ్చెస్ దగ్గర కూడా మొత్తం మనకు ఇట్లా చీలిపోయినట్లు అయిపోయి బ్లౌజ్ అనేది త్వరగా పాడైపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటిది ఒక ఫ్యూజింగ్ దొరుకుతుంది. ఈ ఫ్యూజింగ్ అనేది మనము డైరెక్ట్ క్లాత్ కే ఐరన్ చేస్తాం అనమాట. ఇది ఎలా అంటే మనకు క్లాత్ లాగా చాలా ట్రాన్స్పరెంట్ గా సెట్ అయిపోతుంది. అండ్ దీంతో ఐరన్ చేసిన తర్వాత క్లాత్ థిక్నెస్ ఇదంతా ఫినిషింగ్ కూడా చాలా హైలైట్ గా అనేది మారిపోతుంది అనమాట. సో ఇది నేను ఆల్రెడీ చేశాను, ఇది చూస్తున్నారు కదా. చూడండి ఈ క్లాత్ కి ఎంత ఫినిషింగ్ ఉంది. ఇది అంటే చాలా అండ్ మనకు ఏది గుచ్చుకుంటున్నట్లు ఇలా కూడా ఏముండదు, చాలా సాఫ్ట్ గా చాలా బాగా ఉంటుంది అనమాట. అండ్ ఇది లైక్ మాకు పీసెస్ ఇలాంటివి కూడా రావు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇవి పీసెస్ పోయి ఇలాగే బ్లౌజ్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి ఫ్యూజింగ్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ లాక్ అయిపోతుంది అనమాట. డిజైన్ క్లాత్ అనేది ఇక్కడ లాక్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు పీసెస్ అనేటివి ఎక్కువ రావు. మేబీ 1 or 2 వస్తే అది స్టార్టింగ్ లో, కానీ తర్వాతకి ఇంకా లాక్ అయిపోతుంది అనమాట, ఏమి రాదు. సో ఈ క్లాత్ చూస్తే మనం చాలా డెలికేటెడ్ ఉంది. అండ్ స్టిచ్చింగ్ లో కూడా మనకి ఇలా సాగుతూ ఉంటది కాబట్టి స్టిచ్చింగ్ ఫినిషింగ్ అనేది కూడా అంత నీట్ గా రాదు. ఇలా గనక మనం చేసినట్లయితే చూసారా, ఈ క్లాత్ మనకి ఎక్కువ స్ట్రెచబుల్ లేదు. అదే ఈ క్లాత్ చూడండి మనకి ఎంత స్ట్రెచ్ అవుతుంది. సైడ్ నుంచి ఇంకా బాగా తెలుస్తుంది మనకి. ఇది ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా ఇది ఆన్ సైడ్ ఫ్యాబ్రిక్ అనమాట, అంటే లైక్ రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ ఇది రాంగ్ సైడ్ మనము ఫ్యూజింగ్ పెట్టేసి, అంటే రైట్ సైడ్ ఇది కదా, సో ఇలా ఉల్టా పెట్టేసి మనము దీనికి ఐరన్ చేస్తాము. ఒకటి నేను చూసి, ఇది ఓన్లీ స్టిచ్చింగ్ చేసే ప్లెయిన్ క్లాత్ కే కాదు, ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఉంది అనుకోండి క్లాత్, అంటే ఇక్కడది మొత్తం ఇక్కడ కనిపించేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది టిష్యూ థిక్గా ఉంటుంది కానీ మరీ ట్రాన్స్పరెంట్ కాదు. నేను వైట్ ఫ్యూజింగ్, బ్లాక్ ఫ్యూజింగ్ దీనికి వేసినా కూడా నాకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. కొన్నింటికి ఎలాంటి డైరెక్ట్ క్లాత్ కి చేసుకోవచ్చు. కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ ఉన్న వాటికి ఏం చేస్తాము, సాటిన్ క్లాత్ ఉంటుంది, లోపల సాటిన్ వేసి తర్వాత మళ్ళీ మనం కాటన్ వేస్తాం కదా, ఆ సాటిన్ క్లాత్ కి కూడా ఈ ఫ్యూజింగ్ అనేది ఐరన్ చేసి మనం స్టిచ్ చేస్తే బ్లౌజ్ వేసుకోవడానికి అంటే చాలా కంఫర్ట్ గా ఉంటది. అండ్ దీని లైఫ్ కూడా చాలా అంటే చాలా వస్తుంది. అంటే మంచి వెయిట్ తోటి బ్లౌజ్ స్టాండర్డ్ గా చాలా బాగా ఫిట్టింగ్ కూడా నీట్ గా కూర్చుంటది. సో ఇవన్నీ నేను చూసాను కాబట్టి చెప్తున్నా అనమాట. అండ్ వర్క్స్ వేసే వాళ్ళు కూడా ఈవెన్ మగ్గం వర్క్ అయినా ఎంబ్రాయిడరీ వర్క్ అయినా మనకు మార్కింగ్ వేసి ఆ మార్కింగ్ మీద కూడా మనం ఈ ఫ్యూజింగ్ ఐరన్ చేసి ఇచ్చిన దాని మీద వర్క్ చేసినా కూడా ఇంకా బాగుంటుంది. క్లాత్ అనేది షింక్ అవ్వకుండా అలా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. కొన్ని నెక్స్ట్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు మనం మగ్గం వర్క్ మిషన్స్ లో కూడా కొన్ని సెన్సిటివ్ క్లాత్స్ ఉంటాయి కదా, శారీలో క్లాత్స్ పిక్కకపోతూ ఉంటాయి, స్టిచెస్ పడితేనే ఫ్రేమ్ పెట్టినా కూడా మనకు అక్కడ ఇచ్చుకుపోయినట్లయితుంది. అలాంటి వాటికి కూడా ఇలాంటి ఫ్యూజింగ్ ఐరన్ చేసి మనం ఫ్రేమ్ లో పెట్టి వర్క్ చేసుకుంటే కూడా అది కూడా చాలా బాగుంటది. అలాంటివి కూడా నేను చూపిస్తాను వీడియోస్ కొన్ని అలా ఐరన్ చేసి కూడా క్లాత్ కి. ఇప్పుడైతే ఇది క్లాత్ ఐరన్ ఎలా చేయాలో చూద్దాము. ఇది ఎందుకంటే స్టీమ్ ఐరనింగ్ తోటి మనం క్లాత్ చేస్తాం. ఇది రాంగ్ సైడ్, ఈ గోల్డ్ ఫ్లవర్స్ ఉన్నది నా దానికి, ఇది ఆరెంజ్ అనేది రైట్ సైడ్. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీరు వైట్ చూస్తున్నారు కదా, దీంట్లో వైట్ బ్లాక్ రెండు ఉంటాయి. ఇందులోన మనకు అంటే మీకు వీడియోలో కనిపించదు ఇది, బట్ ఇలా ఎలా అంటే టచ్ చేస్తే దీని ఫీల్ ఎలా ఉంటుంది, ఒక సైడ్ ప్లెయిన్ ఉంటుంది, ఇంకొక సైడ్ డాట్స్ ఉంటుంది అనమాట. ఆ డాట్స్ ఉన్న సైడ్ మనం ఐరన్ చేసే ఫ్యాబ్రిక్ రెండు టచ్ అవ్వాలి. ఈ డాట్స్ ఏదైతే ఉంటుందో దీనికి స్టిక్ అవుతుంది అనమాట అప్పుడు. సో అది చూసుకోవాలి. బ్లాక్ అయితే మనకి ఈజీగా తెలుస్తుంది. నేను బ్లాక్ ఫ్యూజింగ్ కూడా చూపిస్తాను. బ్లాక్ లో మనకు ఈజీగా తెలిసిపోతుంది డాట్స్ అనేది, వైట్ లో తెలియదు.
సో ఇలా డాట్స్, ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. వైట్ వైట్ డాట్స్ ఉన్నాయి కదా, ఇది రైట్ సైడ్ ఫ్యాబ్రిక్, ఇది ప్లెయిన్ ఉంది కదా, ఇది రాంగ్ సైడ్ ప్లెయిన్ ది. ఈ డాట్స్ ఏదైతే ఉందో ఇది ఐరన్ సైడ్ పెట్టే పార్ట్ అన్నమాట. దీంట్లో ఇలా రెండు ఉంటాయి. కొంచెం డార్క్ కలర్స్ క్లాత్ కి బ్లాక్ వేసుకుంటాం, కొంచెం లైట్ కలర్స్ ఉన్న క్లాత్లకు అన్నిటికీ కూడా వైట్ వేసుకుంటాం అన్నమాట మనము. ఇది ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటది, కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. దాని నేమ్ వచ్చేసి లైక్రా ఫ్యూజింగ్ అని అంటారు. అది ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు. కొంచెం కాస్ట్లీ బ్లౌజెస్ కి ఇది వేసుకొని స్టిచ్ చేస్తే కనుక చాలా బాగుంటది 100% అదైతే, ఎందుకంటే నేను చూసాను అనమాట. అండ్ ఫిట్టింగ్ కూడా మనకి గుచ్చుకునేది అలాంటివి కూడా ఏమి ఉండవు. కొంచెం రఫ్ క్లాత్ ఉన్నా, టిష్యూ క్లాత్ ఉన్నా కూడా మనకు ఇలాంటి ఎడ్జెస్ దగ్గర ఏంటంటే క్లాత్ బాగా కుచ్చుకుంటది. సో ప్రాబ్లం లేకుండా మనకు ఇది చాలా కంఫర్ట్ గా కూడా ఉంటది చెప్పాలంటే, అది కూడా ఒక బెనిఫిట్. మెయిన్ దీనికి వచ్చేసి మనము కంపల్సరీగా స్టీమ్ ఐరన్ యూస్ చేసుకోవాలి. సో డైరెక్ట్ గా ఎప్పుడైతే మీరు దీని మీద ఐరన్ పెడతారో ఇది మొత్తం మీద ముడుచుకుంటది. దాని మీద డైరెక్ట్ గా పెట్టకుండా ఫస్ట్ క్లాత్ మీద ఇలా, అంటే కంప్లీట్ ప్రెజర్ వేయకుండా జస్ట్ హోల్డ్ చేసుకొని దీన్ని ఇలా జస్ట్ ఇలా అంటూ చేసిన తర్వాత ఈ ఎడ్జెస్ అంతా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి కంప్లీట్ గా నీట్ గా మనం బాగా తిక్కేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ దీని మీద ఐరన్ పడిందంటే అంత మనకు ఫోల్డ్ అవుతుంది కదా, అలా ప్రాబ్లం లేకోకుండా మనకి ఇది మీటర్ ఆన్లైన్ లో 40 రూపీస్ ఏమో పడుతుంది. బట్ మనకి ఎక్కడైతే పార్ట్ కావాలో ఆ పార్ట్ మాత్రం పీసెస్ పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు. బట్ లైఫ్ అనేది చాలా వస్తుంది, అది మనం కస్టమర్ చెప్పినా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అన్ని వందలు పెట్టి అన్ని వేలు పెట్టి వాళ్ళు వర్క్ చేయించుకొని స్టిచ్ చేసుకున్నాక బ్లౌజ్ లైఫ్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. సో అది మీరు కస్టమర్ కి చెప్పి కూడా ఇలా వేసి స్టిచ్ చేసి ఇవ్వచ్చు. బట్ ఇలా కనుక స్టిచ్చింగ్ చేసిస్తే కస్టమర్ ఒక్కసారి అలవాటు పడ్డారంటే మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టి పోరు కస్టమర్, ఎందుకంటే అంత కంఫర్ట్ అంత లైఫ్ అనేది మీరు కస్టమర్ కి ఇస్తున్నారు కాబట్టి. సో ఇలా అంతా ఎక్స్ట్రా కట్ చేసాం కదా, ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసి డైరెక్ట్ గా ఇప్పుడు ఇది ఈ మామూలుగా ఐరన్ తిక్కినట్టు తిక్కకుండా కొంచెం ఇలా ప్రెస్ చేసి లాగేసేయాలన్నమాట, ఒక దగ్గరనే లేకుండా. ఇది కంప్లీట్ గా క్లాత్ లోనే మెల్ట్ అయిపోతుంది మనకు. సో ఇప్పుడు మనకి ఇలా అన్నా కూడా ఏమీ అవ్వదు కంప్లీట్ గా. ఇంకా దీనికి ఇది స్టిక్ అయిపోయి ఉంటుంది, మనకు పీసెస్ కూడా అలాంటివి ఏమీ రావన్నమాట. సో ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది అవుట్లైన్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో అన్ని పీసెస్ మనం బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఇలా ఐరన్ చేసుకొని ఫ్యూజింగ్ క్లాత్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ కి చేసుకోవచ్చు. అండ్ ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉన్న వాటికి అయితే సాటిన్ క్లాత్ కి ఇది అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మరి ట్రాన్స్పరెంట్ ఉంటే ఇది మనం వైట్ బ్లాక్ వేసేస్తుంది, కలర్ కనిపించేస్తుంది కదా. ఎందుకంటే మనకు సాటిన్ లో ఏంటంటే షైనింగ్ అవన్నీ కూడా నీట్ గా ఉంటుంది కదా క్లాత్ సెల్ఫ్ లో. సో మనము దానికి సాటిన్ క్లాత్ కూడా స్టిచ్చింగ్ కి మనకు చాలా ఇబ్బంది అవుతుంది, జారిపోతూ ఉంటది, స్టిచ్చింగ్ అనేది నీట్ గా కూర్చోదు, స్టిచెస్ కూడా నీట్ గా పడవు కదా. సో అలాంటప్పుడు ఇది స్టిచ్ చేసి ఇది ఐరన్ చేసి దానికి స్టిచ్ చేస్తే కూడా మనము చాలా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకోవాలి. పని లేట్ అవ్వచ్చు, బట్ వర్క్ అనేది మాత్రం చాలా పర్ఫెక్ట్, చాలా సూపర్ గా ఉంటది. వర్క్ చేస్తే ఇలాంటి వర్క్ చేసినా మనకి నేమ్ ఫేమ్ అన్నది బాగొస్తుంది. మనం 10 మందికి చేసే బదులు ఇద్దరికి చేసినా నలుగురికి చేసినా ఆ కస్టమర్ హ్యాపీ అన్నమాట. వాళ్ళైతే లైఫ్ లాంగ్ మనకు ఎప్పటికీ కూడా బిజినెస్ ఇస్తూ ఉంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం షేర్ చేయడం మర్చిపోద్దండి. ఫస్ట్ టైం మీ ఛానల్ ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. నేను మీ మహాలక్ష్మి.